పంచాయతీ తీర్పు కూడా మాకు నచ్చలేదు అనుకునేటప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా దీని గురించి పోరాడాలంటారు? సివిల్ కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. సివిల్ కోర్టుకి వెళ్ళి నాకు ఇంజెక్షన్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఈజ్మెంటరీ రైట్స్ ఇవ్వండి, నాకు ఈజ్మెంటరీ రైట్స్ గ్రాంట్ చేయండి అని చెప్పేసి ఇంజెక్షన్ ఇస్తే కనుక కోర్టు ఏం చేస్తుందంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక బండి వాడతారు, బండిదారు వాడితే అంటే అది నువ్వు కంటిన్యూ చేసుకొని ఇంజెక్షన్ ఇస్తుంది. తిథి తీర్పు ఇస్తుంది. ఏమిస్తుంది అంటే తనకి బండిదారు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, దాన్ని క్లోజ్ చేయడానికి లేదు అని చెప్పేసి బండిదారు ఇవ్వమని చెప్పేసిందే. కానీ అదేదో పెద్ద అడుగాల 6 రోడ్డు 7, 8 రోడ్డు ఇవ్వమని చెప్పేసి కాదు, వన్ వే ట్రాఫిక్ లాగా పెద్ద రోడ్డు ఇచ్చామని కాదు. కేవలం అంటే తన వెనకాలకి వెళ్ళటం వరకు ఒక బండిదారి ఇవ్వండి, అది హక్కు అన్నమాట. ఇట్స్ రైట్. ఆ రైట్ ఎవరు కాదంటానికి లేదు. సివిల్ కోర్టుకి వెళ్తారు, ఇంజెక్షన్ ఫైల్ చేస్తారు, సూట్ ఫైల్ చేస్తారు, ఆటోమేటిక్ గా అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేస్తారు. అడ్వకేట్ కమిషన్ వస్తాడు, చూస్తాడు, ఎస్ ఇది కరెక్టేనండి, అతనికి దారి లేదు. ఒకసారి ఏమవుతుందంటే అండి, డిసడ్వాంటేజెస్, నాకు ఇటుపక్కే దారి కావాలి, నాకు ఈశాన్య మూల నుంచి వెళ్ళాలి, నేను అటు వెళ్ళను, వాడి ఇష్టం అయిపోద్ది. ఇక నీకు ఆల్రెడీ ఒక దారి ఉందంటే ఆ దారిని వాడలేదండి, అది నాకు నచ్చలేదు, అది ఇప్పుడు ఇదే వాడతారంటాడు. అంటే అడిగేవాళ్ళు కూడా కొంతమంది అంత న్యాయబద్ధంగా నేను వస్తారని అయితే నేను అడగ, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, నాకు అటు పక్క ఉంది కానీ అది వద్దండి, నాకు ఇది కావాలండి. అప్పుడు ఏం చేస్తారు, కమిషనర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక దారి ఉంది, ఒకటి ఏదో దారి, అంతేగాని ఇటు పక్కన అటు పక్కన ఉంది కాదు.